అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ కి ఇది ఒక పెద్ద షాక్ అనే అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడికి కేంద్రం భద్రత పెంచింది. ఇంత ఎమర్జెన్సీగా చంద్రబాబు గారికి భద్రత పెంచడంపై ఇటు టీడీపీ వర్గాల్లోనూ అటు ఆయన అభిమానుల్లోనూ తీవ్రమైన చర్చ నెలకొంది. ఇప్పటి వరకు ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ గా ఉన్నటువంటి చంద్రబాబుకి ఇంత సడన్ గా ఎస్పీజీ భద్రతని ఇవ్వటం. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇది కేవలం ప్రధానమంత్రికి, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, ఇలా కొంతమంది మాత్రమే ఇంత అత్యంత శక్తివైనటువంటి భద్రతా బలగాల్ని చంద్రబాబుకి ఇంత సడన్ గా సెక్యూరిటీని పెంచడం, కేంద్రం దగ్గర ముఖ్యంగా ఇంటెలిజెన్స్ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, బాబు ప్రాణాలకి ఏదైనా ప్రమాదం ఉందా అనే అనుమానాలు ఆ వర్గాల్లో నెలకొంది. ఇది నిజమా అని అడిగితే ఖచ్చితంగా నిజం అని చెప్పొచ్చు. మొన్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక విధ్వంస సంఘటనలు నెలకొన్నాయి. శాంతి భద్రత లోపం కూడా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు చంద్రబాబు యొక్క ప్రాణాలని మరింత లోతుకి ముప్పు జరిగే విధంగా నెట్టేశాయి. ఎన్నికల ముందు ప్రచారంలో కూడా అనేక మార్లు చంద్రబాబుపై దాడికి యత్నించడం, ఎన్నికల తర్వాత ఏపీలో ఘటనలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని గత 2 రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతా అధికారులు చంద్రబాబు నివాసాన్ని, ఆయన తిరుగుతున్నటువంటి ప్రాంతాలని, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కట్ట మార్గాలను, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రత్యేకమైన నిఘా పెట్టినందున చంద్రబాబుపై దాడి జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకి భద్రత పెంచాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించారు. ఈ మేరకే కేంద్రానికి ఒక నివేదికని అందించారు. ఈ నివేదికని దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా బాబుకి భద్రత పెంచింది కేంద్రం. చంద్రబాబు నివాసం వద్ద 12/2 అంటే 2 బ్యాచ్లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కమాండర్లను కేటాయించింది. రేపు జూన్ 4 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి విధ్వంసక సంఘటనలు జరుగుతాయని కూడా కేంద్ర సంస్థ ఈ నివేదికలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ గా ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఇప్పుడు ఎస్పీజీ కూడా తోడైంది. వీరే కాకుండా ఇంకా భద్రత పెంచాల్సిన అవసరం ఉందని కూడా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే చంద్రబాబుకి భద్రత పెంపుపై, ఆయన ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నివేదికలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుకి భద్రత పెంచినట్టుగా కూడా మనకి తెలియవస్తుంది. అయితే చంద్రబాబు భద్రత పెంచడంపై ఇటు రాష్ట్రంలోనే కాదు అటు కేంద్రంలోనూ పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.